మనిషి నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండే వ్యక్తి అయితే కనుక నిమిషానికి 12 నుంచి 14 శ్వాసల వరకు తీసుకోవాలి. అదే అనారోగ్యంగా ఉండే వ్యక్తి అయితే 18-20 శ్వాసలు తీసుకుంటారు ఆరోగ్యం బాగోలేనప్పుడు. మనం తీసుకునే శ్వాస నాభి కింద వరకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మీరు శ్వాసలు తక్కువ తీసుకుంటారు, శ్వాస ఎక్కువ తీసుకుంటారు. ఓకే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. శ్వాసలు తక్కువ తీసుకోవాలి నిమిషానికి, శ్వాస తీసుకున్నప్పుడు ఎక్కువ శ్వాస లోపలికి వెళ్ళాలి. అలా నాభి కింద వరకు మీకు శ్వాస వెళ్ళినప్పుడు మీరు చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఆవేశంగా ఉన్నప్పుడు చూడండి, మీరు ఎవరైనా కోపాడుతూ ఉంటారు ఎవరి మీదన్నా. అటువంటిప్పుడు మీ శ్వాసలో ఈ చెస్ట్ వరకే శ్వాసలు ఆడుతూ ఉంటాయి. అంటే శ్వాస ఎక్కడి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు శ్వాసలు ఎక్కువ తీసుకుంటారు. అంటే ఈ ఆవేశంలో శ్వాసలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి, శ్వాస కింద వరకు వెళ్దాం, ఇక్కడ దాకానే వెళ్తూ ఉంటుంది. అందుకే మీరు ఆవేశంగా ఉంటారు. అటువంటి టైంలో మీకు బ్రెయిన్కి ఆక్సిజన్ కరెక్ట్గా అందక మీరు ఆ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారు కూడా మీకు తెలియకుండా ఉంటుంది. ఆ కోపంలో ఏవో మాట్లాడేస్తూ ఉంటాం. అదే ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత చూడండి, తర్వాత మనం ఎందుకు అలా మాట్లాడేమో అనిపిస్తూ ఉంటుంది. 5 మినిట్స్ పోయిన తర్వాత మీరు శ్వాసలు తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ప్రాణాయామం బాగా చేయాలి. మీరు ప్రాణాయామం కనుక బాగా చేస్తే ఊపిరితిత్తులు వ్యాకోసం సంకోసం బాగా జరిగి మీరు శ్వాస ఎక్కువ వెళ్తూ ఉంటుంది. అప్పుడు మీకు శ్వాసలు నిమిషానికి 11-12 శ్వాసలే తీసుకుంటారు మీరు. ఓకే, మీరు అందుకని ప్రాణాయామం తప్పనిసరిగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.